అమూల్యమైన ఘనమైన ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, సత్యదేవుడైన నిత్య జీవమైన మాట్లాడే వాక్యమైన దేవ యేసుక్రీస్తు నామములో, దేవుని కుమారుని నామములో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ప్రియులారా. ఈరోజు ఈ దినము ధ్యానించే దేవుని వాక్య భాగ అంశము నూతన బడి, న్యూ స్కూల్. అవును ప్రియులారా, నూతన బడి అనే అంశము భాగంలో మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని ఆత్మ సహాయము, శక్తి, అర్థం చేసుకుని బుద్ధి, జ్ఞానం కోసం ప్రార్థిద్దాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, తండ్రి, జీవమిచ్చే, మార్గము చూపించే, పరలోక ద్వారాన్ని తెరిచే నీ వాక్యమైన భాగంలో మనం ధ్యానించేటప్పుడు వాక్యంలో ఉన్న సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని గ్రహించి పొందేటట్లు సాయం చేయండి తండ్రి. నూతన బడి అనే వాక్య అంశ భాగం ధ్యానించేటప్పుడు నీ పరిశుద్ధ గ్రంథం నుండి మీరే మాట్లాడిన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మకు నిత్య ఆహారంగా, పానంగా మారండి తండ్రి. ఇలాగ చేసి సాతాను అనుచరులను, సాతాన్ని జయించడానికి, లోకాన్ని, శరీరాన్ని, మరణాన్ని జయించడానికి మీ విశ్వాసులకు, మీ సంఘముకు, మీ ప్రజలకు సహాయం చేసి పెద్ద జయాన్నివ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. రండి ప్రియులారా, నూతన బడి, న్యూ స్కూల్ అనే అంశంలో మనం పరిశుద్ధ గ్రంథ బైబిల్ ద్వారా చదివితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 32వ వచనం, జాన్ చాప్టర్ 8 వర్స్ 31 to 32 ఇక్కడ చదివితే, కాబట్టి యేసు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. అవును ప్రియులారా, ప్రభు యేసు తన శిష్యులకు చెప్తున్నారు, ఒక బడిలాగా. అవును, శిష్యులందరూ తమ వలలను విడిచి, తమ పనులను విడిచి యేసయ్య చెప్పిన ఒకే మాట ద్వారా నన్ను వెంబడించు, నన్ను వెంబడించు అను ఆ వాక్యం విని యేసయ్యని వెంబడించారు ప్రియులారా. ఎందుకంటే ఆ వాక్యము సృష్టిని కలిగించింది. ఆ వాక్యము ద్వారా సృష్టి కలిగింది. వాక్యము లేకుండా ఏదీ కలగలేదు. అలాంటి వాక్యమైన దేవుడు మనుష్య రూపంలో వచ్చి మాట్లాడినప్పుడు అందరూ లోబడాల్సిందే ప్రియులారా. అవును, ప్రభు చెప్తున్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే వాక్యములు నిలిచిన వారైతే అంటే మీ శత్రువులను ప్రేమించండి. అంటే ఆ వాక్యంలో నిలబడాలి ప్రియులారా. మనకు అవసరమైనప్పుడు ప్రేమించి, మనము అవసరం లేకున్నప్పుడు ప్రేమించలేకపోతే అది వాక్యములో నిలిచిన వారముగా కాదు. ఎల్లప్పుడూ నిలవాలి ప్రేమలో, క్షమాపణలో, సహించుటలో, ఇచ్చుటలో, దేవుని చిత్తములో, దేవుని మార్గములో, ఆయన సత్యములో, ఆయన జీవములో ఇష్టపడి నడవాలి ప్రియులారా. అవును, కడ వరకు. ఇది వాక్యమందు నిలిచిన వారుగా నిజంగా ఆయన శిష్యులు అవుతాం ప్రియులారా. అప్పుడు సత్యము గ్రహించుకుంటాం. సత్యం అంటే యేసయ్యే సత్యము, పరిశుద్ధాత్ముడు సత్యము. ఆ పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అప్పుడు మనము స్వతంత్రులుగా చేయబడతాం. అవును ప్రియులారా, ఈ నూతన బడి అనే, న్యూ స్కూల్ అనే ఈ అంశం భాగంలో ఇంకా కొన్ని వివరణ చూస్తే ప్రియులారా, మన అనుదిన జీవితంలో చిన్న పిల్లవాడికి బడి రెండో ఇల్లు లాంటిది అయితే వాళ్ళ టీచరు తల్లి వంటిది. అవును ప్రియులారా, చిన్నపిల్లలకి స్కూల్ రెండో బడి ఇల్లు లాంటిదైతే ఒక్కో బడి మన ఇల్లే, రెండో బడి స్కూల్ పిల్లలకు. వాళ్ళ టీచర్ తల్లి వంటిది.
అవును. ఆ చిన్న పిల్లవాడు ఆ స్కూల్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. అవును. ఎలా చదవాలో, ఎలా రాయాలో, ఎలా పిల్లలందరితో కలిసి ఉండాలో, చక్కగా ఎలా ప్రవర్తించాలో అనేవి కాక వాటితో పాటు మంచి సంస్కారాన్ని కూడా నేర్చుకుంటారు. అవును. ఆత్మీయ వారంగా దేవుని బిడ్డగా ఆయన కుటుంబంలో తిరిగి జన్మించినప్పుడు విశ్వాసం ద్వారా నూతన విశ్వాసం అంటే యేసయ్యలో కొత్తగా ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు, మన పాపం ద్వారా వచ్చే మరణాన్ని తన మీద వేసుకుని మన అందరినీ విడిపించాడు. ఆయన పాపాన్ని సమాధి చేసి మృత్యుంజయుడై మూడో దినం తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వందు కూర్చి ఉన్నాడు. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన కోసం తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మని యేసయ్య రెండో రక్షకుడైన యేసయ్య లాంటి రక్షకుడైన సహాయకుడైన పరిశుద్ధాత్మను పంపినాడు అని ఎవరెవరు నమ్మి ఆత్మీయ వారంగా దేవుని బిడ్డగా ఆయన కుటుంబంలో తిరిగి జన్మించినారో పరలోక తండ్రి మనలను సంఘం అనే బడిలో చేరుస్తాడు. అవును ప్రియులారా, అక్కడ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. అవును ప్రియులారా, సంఘం అంటే జీవం గల సంఘం ఉన్నవి, జీవం లేని సంఘం ఉన్నవి అని అర్థం చేసుకోవాలి. అక్కడ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. అవును, అక్కడ దైవ సేవకులు మనకు టీచరుగా ఉంటారు. దేవుని ఆత్మ పొందినవారు, ఆయన దర్శనం పొందినవారు, నశించిపోయే వారిని వెదికి వచ్చి రక్షించుకునేవారు, రక్షించబడ్డవారు. అవును ప్రియులారా, యేసయ్య చేతులు వాడబడిన వారు ఉంటారు. ఆయన మనకు దేవుని వాక్యాన్ని బోధించడమే కాక దేవుని సేవకుడు పాడడం, ప్రార్థించడం, సాక్ష్యం చెప్పడం, బోధించడం ఇవన్నీ నేర్పిస్తారు. అవును, అంతేకాదు ఇతరులతో ఎలా సహవాసం చేయాలో నేర్చుకుంటాం. ఒకరికొకరు సహకరించుకోవడం, ప్రేమించడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం కూడా నేర్చుకుంటాం. క్రమం తప్పక మనము వెళుతూ ఉంటే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుని మంచి పిల్లలుగా అంటే ప్రభుని అంటే అనుయాయులుగా, నిజమైన ఆత్మీయ ఇశ్రాయేలుగా, క్రైస్తవులుగా, అభిషిక్తులుగా మారిపోతాం. అవును ప్రియులారా, యేసు ప్రభువు అంతటి మంచి బోధకుడు విశ్వంలో వేరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. అవును ప్రియులారా, ఆయన అధికారంతో బోధించి ఆ మాటలు వినడానికి ఎంతోమంది దూరం నుండి తరలివచ్చి ఆశ్చర్యచకితులయ్యేవారు. అవును, గొప్ప గొప్ప అధికారులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూను మాట్లాడలేదని అబ్బరు పొందారు ప్రియులారా, ఆశ్చర్యం పొందారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 46లో చదువుతాం. జాన్ గాస్పెల్ 7th chapter 46th word. యేసు ప్రభు నడిపించే ఈ పెద్ద బడిలో, విశ్వాసం అనే పెద్ద బడిలో నన్ను వెంబడించండి అని చెప్పిన ఆయన మాట వినండి, నా వాక్యమందు నిలువండి, నా శిష్యులు అవ్వండి, సత్యము గ్రహిస్తారు, స్వతంత్రులు అవుతారు అనే ఈ యేసయ్య నడిపించే ఈ పెద్ద బడిలో నేను విద్యార్థులం ప్రియులారా. మరియు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి ప్రియులారా. అవును, శిష్యులు యేసు ప్రభుని దగ్గర 3.5 సంవత్సరాలు శిక్షణ పొందారు. అలాగే మనం కూడా ఆయన దగ్గర నేర్చుకుని దాన్ని ఇతరులతో పంచుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా. ఇలా చేయడం దేవుని అభిష్టం ప్రియులారా. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు ఆయన ఆజ్ఞాపించారు ప్రియులారా. అవును, పరిశుద్ధాత్మ శక్తి పరలోకం నుండి, తండ్రి దగ్గర నుండి నా నామము ద్వారా తండ్రి పంపబో పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు వేగిరిగా కాచుకునండి యెరూషలేములో అని ఆజ్ఞాపించి వెళ్ళాడు ప్రియులారా. అలాగే పంచశతము అంటే 10వ రోజు యేసయ్య
పోయిన 10వ రోజు పరిశుద్ధాత్ముడు వచ్చాడు ప్రియులారా. గనుక ఆ పరలోక బోధకుని మంచి శిష్యుడిగా మనమందరూ ఉండాలని గురి కలిగి జీవిద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు నామములో తండ్రి అలాంటి కృప, వెలుగు, ఆ శుభము, ఆ జ్ఞానము, ఆ అభిషేకము, ఆ మంచి చిత్తము ఇవ్వునుగాక మనందరికీ యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుని ముగిద్దాం ప్రియులారా. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, మా జీవితంలో వెలుగైన దేవ, మా శాంతిదాతుడా, పరిశుద్ధుడా, 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 సృష్టికర్తుడా, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు నామంలో తండ్రి మీ సన్నిధికి వస్తున్నాము. దేవకుమారుడా యేసయ్య, ఈ నూతన బడిలో మమ్మును చేర్చినందుకు వందనాలు స్వామి. నీవు కార్చిన ఆ నిష్కళంక పరిశుద్ధ దైవ రక్తం ద్వారా మనందరినీ నీ కుటుంబంలో ఒక్కరిగా చేసినందుకు వందనాలు ప్రభువా. యేసయ్య, నీవు నా ప్రభుడవు అని, యజమానివని, బోధకుడువని నమ్ముతున్నాను. నీవలే నన్ను మనందరినీ ఉండుటకు సహాయం చేయమని సాటి లేని సర్వశక్త గల యేసుక్రీస్తు ప్రభువ రక్షక నీ నామములో ప్రార్థిస్తున్నాము దేవుని కుమారుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. అవును ప్రియులారా, నూతన బడి, న్యూ స్కూల్ అనే చిన్న వాక్య భాగం ధ్యానించినాము. కడకు ఒక్క వాక్య ధ్యానించి ముగిద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనము. స్లామ్స్ చాప్టర్ 27 వర్స్ 11th వర్డ్. ఇక్కడ చదివితే, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అవును ప్రియులారా, ప్రార్థనలు వేడుకోవాలి అనుదిన జీవితంలో. తండ్రి దేవా, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ మార్గమైన యేసు నాకు బోధించినట్లు, ఆ వాక్యము చదివినప్పుడు ఆ బోధించినట్లు సరళమైన దైవ నీ మార్గములో నన్ను నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపుము అని వేడుకొందాం ప్రియులరా. అలాంటి తండ్రి మార్గము, ఆ బోధన, పరిశుద్ధాత్మ ఇచ్చే తండ్రి ఆత్మ ఇచ్చే బోధన, సరళమైన యేసుక్రీస్తు మార్గము ఆ పరిశుద్ధాత్మ కృపతో, అభిషేకంతో, శక్తితో, జ్ఞానంతో మనందరికీ దొరుకునుగాక యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని పరిశుద్ధాత్ముడు ఇచ్చే సన్నిధి, శాంతి, విడుదల, నూతన జీవము, ముద్ర, అభిషేకం, జ్ఞానము, ఆరోగ్యము, విజయము మనందరితో, మన కుటుంబంతో, మా సంఘముతో, మన ప్రియులైన వారితో, మన చేతి పనులతో ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని రాకడ వరకు యేసు నామములో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రేజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Glory to the Father, glory to the Son, glory to the Holy Ghost. Amen, amen, amen.